హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఓ టెక్ ప్రొడక్ట్ గురించి తెలుసుకుందాం. మనం ఇలాంటి మెషిన్ వస్తుందని కలలో కూడా ఊహించి ఉండం. అవునండి, కాస్త అటెన్షన్ గా ఉండండి. నిజంగానే మీరు అవాక్ అవుతారు. ఫస్ట్ దీని గురించి చూసినప్పుడు నేను కూడా అలాగే ఫీల్ అయ్యాను. అరే ఇదేంటి అనుకున్నాను. కానీ తర్వాత టెక్నాలజీ యుగంలో కాదేది ఆలోచనలకు అనుగుణంగా తయారీకి అనర్హం అని సర్ది చెప్పుకుంటున్నా. అదేంటంటే వాషింగ్ మిషన్. చెప్పొచ్చారులేండి, ఇంతసేపు ఊరించింది వాషింగ్ మిషన్ గురించా అనుకుంటున్నారు కదూ. ఆగండి, అది బట్టలు ఉతికే వాషింగ్ మిషన్ కాదు, మనుషులను ఉతికేది. అదేనండి, మనిషికి స్నానం చేయించే వాషింగ్ మిషన్. అవును, హ్యూమన్ వాషింగ్ మిషన్ అది. ఇప్పటిదాకా చాలా రకాల పనులకు ఎలక్ట్రానిక్ పరికరాలు వచ్చేసాయి. వంటింట్లోకైతే కేవలం వంట చేయడానికి మినహా అన్నింటికీ ఎలక్ట్రానిక్ మిషనరీ వచ్చేసింది. కూరగాయలు తరగడం నుంచి మొదలుకొంటే డిష్ వాషర్ దాకా వచ్చేసాయి. మన పనులన్నింటినీ స్మార్ట్ గా మార్చేశాయి. కానీ టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మనుషుల్లో బద్ధకం కూడా అదే స్థాయిలో పెరిగిపోతుంది కాదంటారా? కంప్యూటర్లు, ల్యాప్టాప్ల ముందు గంటల తరబడి కూర్చొని బాణపొట్టలు పెంచుతున్నాం. వాటిని కరిగించేందుకు మళ్ళీ జిమ్లోకి వెళ్తున్నాం. ఇక ఇంట్లో అయితే మొత్తం ఇంటి నిండా ఎలక్ట్రిక్ వస్తువులే కనిపిస్తాయి. టెక్నాలజీ రోజు రోజుకు అప్గ్రేడ్ అవుతుంటే వాటిని ఉపయోగిస్తున్న మనం మాత్రం దినదినం సోమరిపోతుల్లాగా మారిపోతున్నాం. ఇక ఇలాంటి వాటిని ఆసరాగా చేసుకుని మార్కెట్లోకి రకరకాల వస్తువులు వచ్చి పడుతున్నాయి. పళ్ళు తోమడానికి కష్టంగా ఉందని ఎలక్ట్రానిక్ బ్రష్ల దగ్గర నుంచి మల విసర్జన చేసిన తర్వాత చేత్తో కడుక్కోకుండా సెన్సార్లతో కొత్త రకం టాయిలెట్ల వరకు వచ్చాయి. ఇవన్నీ ఆటోమేటిక్ గానే పనులు చేస్తున్నాయి. ఇక మన మెదడు కూడా ఆలోచించకుండా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ కూడా వచ్చేసింది. మనం ఏదైనా కమాండ్ ఇస్తే చాలు, మన కంట్రోల్ లేకుండానే మనం చేయాల్సిన పని మొత్తం జరిగిపోతుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా హ్యూమన్ వాషింగ్ మెషిన్ కూడా రావడంతో మనం ఇంకా స్నానం చేయాల్సిన అవసరం లేకుండానే అదే మనల్ని అందులో వేసి బట్టలు ఉతికినట్లు ఉతికేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ అనగానే ఠక్కున గుర్తొచ్చే పేరు జపాన్. రకరకాల మెషిన్లు, ఆవిష్కరణలు ప్రపంచానికి పరిచయం చేయడంలో జపాన్ శాస్త్రవేత్తలు ముందు వరుసలో ఉంటారంటే ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే రోజు పొద్దున్నే లేచి స్నానం చేయడానికి బద్దకించే వారి కోసం జపాన్ లోని ఓ కంపెనీ హ్యూమన్ వాషింగ్ మెషిన్లను తయారు చేసింది. ఇక ఈ హ్యూమన్ వాషింగ్ మెషిన్ ఉపయోగించి మనం కష్టపడకుండానే 15 నిమిషాల్లో స్నానం చేసేయొచ్చని తెలిపింది. తాజాగా జపాన్ లోని సైన్స్ కో అనే కంపెనీ ఈ హ్యూమన్ వాషింగ్ మెషిన్ ను ఆవిష్కరించింది. తాజాగా ఓ ఎక్స్పోలో ఈ హ్యూమన్ వాషింగ్ మెషిన్ ఉంచిన సైన్స్ కో కంపెనీ దాన్ని ట్రై చేసేందుకు కూడా అవకాశం కల్పించింది. ఒసాకాలోని కన్సాయి ఎక్స్పోలో ప్రదర్శించిన ఈ హ్యూమన్ వాషింగ్ మెషిన్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే ఈ ఎక్స్పోను చూసేందుకు వచ్చిన 1000 మందికి ఈ హ్యూమన్ వాషింగ్ మెషిన్ ఉపయోగించి స్నానం చేసేలా సైన్స్ కో కంపెనీ ఏర్పాటు చేసింది. ఎక్స్పో ముగిసిన తర్వాత దాన్ని ఉపయోగించి స్నానం చేసిన వారు చెప్పిన ఫీడ్బ్యాక్ ఆధారంగా భారీ సంఖ్యలో ఈ హ్యూమన్ వాషింగ్ మెషిన్లను తయారు చేయనున్నట్లు ఆ కంపెనీ ప్రకటించింది. ఈ హ్యూమన్ వాషింగ్ మెషిన్ చూడ్డానికి ఫైటర్ జెట్ కాక్పిట్ ఆకారంలో ఉంటుంది. బయట నుంచి చూస్తే లోపల ఉన్న వ్యక్తులు కనిపించేలా ప్లాస్టిక్ తో తయారు చేశారు. ఇక అందులోకి ఒక వ్యక్తి వెళ్లి దాన్ని ఆన్ చేసిన తర్వాత సగానికి పైగా వేడి నీరును నింపుకుంటుంది. ఆ తర్వాత అందులో ఏర్పాటు చేసిన హై స్పీడ్ జెట్స్ నుంచి నీరు షవర్ల మాదిరిగా చిమ్ముతూ ఉంటుంది. ఇక ఆ నీటిలో 3 మైక్రోమీటర్ల సైజులో ఉండే చిన్న చిన్న నీటి బుడగలు ఏర్పడతాయి. ఆ నీటి బుడగలు మనిషి శరీరంపై ఉండే మురికిని సులువుగా తొలగించేందుకు ఉపయోగపడతాయి. ఇక ఈ వాషింగ్ మిషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో పనిచేస్తుంటుంది. ఈ హ్యూమన్ వాషింగ్ మిషన్లు మనిషి శరీరానికి సంబంధించిన సమాచారం మొత్తం సేకరించి అందులో ఉన్న వ్యక్తిని మూడ్ ఎలా ఉందో తెలుసుకొని వారిని ఉత్సాహంగా ఉంచేందుకు కూడా ఏర్పాటు చేశారు. ఇక ఏఐ ద్వారా ఆ వ్యక్తి ఉత్సాహంగా ఉన్నాడా లేక నీరసంగా ఉన్నాడా అనేది అంచనా వేసి అందుకు అనుగుణంగా ఉండే వీడియోను ఆ వాషింగ్ మిషన్ లో ప్లే చేస్తుంది కూడా. అయితే ఎంతో టెక్నాలజీని ఉపయోగించి భవిష్యత్తు కోసం ఇది తయారు చేశారనుకుంటే పొరపాటే. ఎందుకంటే దీన్ని మొట్టమొదటిసారిగా 50 ఏళ్ల కిందనే డిజైన్ చేశారట. అప్పుడు చేసిన డిజైన్ ఆధారంగానే ఇప్పుడు దీనికి మెరుగులు దిద్దారని చెప్పారు. ఎందుకంటే 1970లోనే జపాన్ వరల్డ్ ఎక్స్పోలో అప్పటి షానియో ఎలక్ట్రిక్ కో, అంటే ప్రస్తుతం ఇప్పుడు పానాసోనిక్ కంపెనీ తొలిసారి దీన్ని తయారు చేసిందని చెప్తున్నారు. అయితే అదే డిజైన్ ఆధారంగా కొత్త వర్షన్తో ఈ లేటెస్ట్ హ్యూమన్ వాషింగ్ మిషన్లను తయారు చేశారట. ఇప్పటికీ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఏమనిపించిందో కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.